అన్నకు బాసటగా నిలిచిన లక్ష్మణుడతను. అందర్నీ కలుపుకుపోవాలనే వ్యక్తిత్వం అతంది. సాయం చేయడానికే జీవితం ఉన్నదని నమ్మిన మనిషి. అందరూ మనవాళ్లే అనుకునే వ్యక్తిత్వం, తన పరా భేదం లేకుండా అందరికీ సాయం చేయాలనే మనస్సు ఉన్న రాజన్న ఆశయాల ప్రకారం ప్రజా రాజకీయాల్లో ముందుకు సాగాలనే దృఢ సంకల్పం. మనిషి మనిషిని కలిపి నొప్పించక తానొవ్వక అన్నట్టుగా జీవించాలనే సదాశయం. నిగర్వి అనే పదానికి అచ్చమైన నిర్వచనంలా నిలిచే నేత ఆయనే వైఎస్ వివేకానందరెడ్డి. లక్ష్మణుడు వెళ్లిపోయాడు. అవును, 2009లో వైఎస్ఆర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే రాముని వెంట లక్ష్మణుడిలా నిలిచిన వైఎస్ వివేక 10 ఏళ్ల తరువాత వెళ్లిపోయాడు. ఆయన చాలా మంచి వ్యక్తి, సుపరిచితుడు అందరికీ. ఈ ఏరియాలో ఎంత చిన్న పిల్లవాడు వచ్చినా కానీ ఏదైనా సమస్య ఉందంటే వెంటనే ఆయన వెహికల్ ఎక్కించుకొని ఆయన ఏం సమస్య తీర్చేవాడు. అట్లాంటి వ్యక్తి లేడంటే ఈరోజు మాకు చాలా 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 బాధగా ఉంది. నమ్మలేకున్నాం ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే. స్వయాన మన స్వర్గీయ మన డాక్టర్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు ఈ విధంగా జరగడం, ఇంత మనిషి ఆయన రామ లక్ష్మణ్ లాగా ఉండేవాళ్ళు. వాళ్ళు రాముడు లక్ష్మణుడు ఎట్టుంటారు ఆ విధంగా ఉండేవాళ్ళు. ప్రజలతో తిరుగులేని అనుబంధం కలిగిన వైఎస్ కుటుంబంలో వైఎస్ వివేక ఒక విలక్షణమైన వ్యక్తి. కడప జిల్లాల్లో ఇంటింటికి తెలిసిన వ్యక్తి ఎవరంటే వైఎస్ వివేకానందరెడ్డి అంటారు. ఇంకాసేపు మాట్లాడితే వాళ్ల అన్న వెంట లక్ష్మణుడులా నిలిచాడప్పా అంటారు. నిజమే, అనేక సందర్భాల్లో ఆ అన్న వైఎస్ఆర్ లేని లోటును తలుచుకుంటూ కంటతడి పెట్టిన సందర్భాలు చూసినవారు ఉన్నారు. ఆ ఇద్దరి అనుబంధం అలాంటిది. వైఎస్ చెప్పిందే వివేకాకు వేదం. అనుంగు తమ్ముడు, అన్న కోసం అన్ని వేళలా సిద్ధంగా ఉండే తమ్ముడు. అతని మరణాన్ని అందరూ దిగ్బాధ చెందారు. ఇంత మంచి మనిషి ఏమైందని కూడా చాలా బాధపడ్డారు. అతను సౌమ్యుడు, చాలా ఎంతంటే గాంధీయన్ ప్రిన్సిపల్తో ఉన్న మనిషి. ఎప్పుడూ కూడా కోపం అనేది ఎరగడు. రాజశేఖర రెడ్డి గారికి కుడిభుజంగా ఒక లక్ష్మణుడిగా, రాముడి లక్ష్మణుడిగా ఎలా ఉన్నాడో అదే రీతిలో ఎప్పుడు కూడా కార్యక్రమాన్ని ఎప్పుడు ఏం అడగకుండా మరి ఆ మనిషి రాజకీయం చేసుకుంటూ వచ్చాడు. ఒక ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేశాడు. నాకు మంచి స్నేహితుడు, మేము అంతా కలిసి పనిచేసాం అనేక సందర్భాల్లోనే. మరి ఇవాళేమో అది హత్యని తెలిసిన తర్వాత మరి ఇటువంటి నీచ నికృష్ట రాజకీయాలకు మరి తెరలేసిందంటే దీనికి బాధ్యులు ఎవరో తెలియాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోయింది. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. వైఎస్ రాష్ట్ర వ్యాప్త నాయకుడయ్యారు. విశాలాంధ్ర అంతా ఆయన పరిధే. 3 ప్రాంతాల్లోనూ ఆయన తిరగాలి. కడపలో వివేకానందరెడ్డి అన్న కోసం అన్నీ అయ్యాడు. అన్న కడప గురించి, పులివెందుల గురించి పడాల్సిన కష్టంలో తాను సగం పైగానే మోశారు. మేము శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, అంతకుముందు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కూడా దగ్గర నుండి చూశాం. వివేకానంద రెడ్డి గారు చాలా సౌమ్యులు. ఇంత సౌమ్యంగా ఇన్ని హోదాలు అనుభవించిన, ఇన్ని సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి ఉండడం సాధ్యమా అనిపిస్తుంది ఆయన చూస్తే. ఆయన స్వయాన ఆయన సోదరుడు మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు ఎవరైనా ప్రజల పనుల కోసం వచ్చినప్పుడు వారిని స్వయంగా తీసుకుని మంత్రుల పేషీలకు వెళ్ళడం, ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి దగ్గరుండి రిక్వెస్ట్ చేసి పనులు చేయించడం మేము కళ్ళారా చూసాం. ఏదో పిఏతో పంపడమో, ఫోన్లు చేసి అధికార దర్పాన్ని చూపించడం ఆయన ఎప్పుడు చేసేవారు కదా. అసలు నిజానికి ఆయన ఒక ముఖ్యమంత్రి సోదరుడు అని చాలామందికి తెలియనంత సింపుల్గా ఆయన ఆ సెక్రటేరియట్లో అక్కడ చూడడం, అసెంబ్లీలోకి తిరగడం చూసేవాళ్ళం మేము. ఆ అన్నకు తమ్ముడంటే అంతే ప్రేమ. అన్న ఆదేశించడం ఆలస్యం, పని చేసుకుపోవడమే తెలిసిన వివేకానందరెడ్డి 2 సార్లు పులివెందుల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో వైఎస్ఆర్ కడప ఎంపీగా ఉండేవారు. 1999లో వైఎస్ వివేక కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు.
ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండేవారు. వివేక 2004లోనూ కడప ఎంపీగా మునుపటి కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచారు. 2004లో వైఎస్ పులివెందుల ఎమ్మెల్యే. అంతేకాదు వైఎస్ విశాలాంధ్ర ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆ విధంగా కడప జిల్లాలో వైఎస్ఆర్ పేరు వినబడగానే జంటగా వివేకానంద పేరు వినిపించేది. అజాత శత్రువు అన్నట్ల ఈ ప్రాంతంలో మరి ఆయన చిన్నపిల్లలు పిలిచినా కూడా ఎవరు పిలిచినా కూడా ఏదైనా పని ఉందంటే వివేకానంద రెడ్డి సార్ దగ్గర పోతే పలుకుతారు. ఆయన ఎక్కించుకొని పోయి స్వతహాగా వచ్చి పని చేస్తాడనేది మరి ఈ జిల్లాలోనూ రాష్ట్రంలోనూ అందరికీ తెలుసు. ఆయన ఏదైనా ఆయన ఎంత వయసు వచ్చినా కూడా చాలా నేను సామాన్యులతో పాటు ఉంటూ ఆయన నేను మీలో ఒకరిని అనే భావనలో ఉండే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి జరగడం అనేది చాలా అన్యాయం. వ్యక్తిగతంగా వివేకానందుడు చాలా సౌమ్యుడు. ఎంత సౌమ్యంగా కనిపించేవారో అంతే పట్టుదలగా ఉండేవారు. మంచి మనిషే కాదు, మహా ధైర్యవంతుడు కూడా. అర్ధరాత్రి అపరాత్రి అన్నది లేకుండా కార్యకర్తల కోసం కదిలిపోయేవాడు. వివేకానంద రెడ్డి గారి దగ్గర ఒక పని ఉండి ఫోన్ చేశాను కడప నుంచి. అన్న నీతో మాట్లాడాలా, ఒక ఫోన్ చేయించాలన్నంటే నేను ఉన్నాను బాలమరెడ్డి రా నువ్వు పులివెందులకు అన్నాడు. మేము కరెక్ట్గా 2 గంటలకు వచ్చామండి నిన్న మధ్యాహ్నం. వచ్చిన తర్వాత భోజనం చేద్దాం రాండి అన్నాడు. అందరు నాకు కూర్చోబెట్టి ఏంది లేన్న ఈ టైంలో కడపలో అంటే లేదు తినేసేయండి అని చెప్పి స్వయంగా ఆయన డ్రైవర్ మాకు భోజనాలు ఉడ్డించి నాప్కిన్ కూడా చేతికి అందించి పోయిన వాడు మరి తిరిగి వచ్చినాడు మరలా నైట్కు. తెల్లవారిదానికి ఈ రకంగా జరిగిందంటే ఏమనుకోవాలి మేము? ఖచ్చితంగా ఆయన మీద కుట్ర జరిగింది. ప్రజల కోసం ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు ధర్నాలు చేశారో లెక్కే లేదు. అగ్రికల్చరల్ బీఎస్సీ చదివారు. అగ్రికల్చర్ చదివారని కాదు, రైతు కుటుంబం కావడంతో వ్యవసాయం పైన స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి. ప్రజల సమస్యలపై, మరీ ముఖ్యంగా కడప జిల్లా సమస్యల గురించి సవివరంగా తెలిసిన వ్యక్తి. స్వతహాగా వ్యవసాయం, తోటల పెంపకంపై ఆసక్తి పెంచుకున్న వివేకానంద సమయం చిక్కితే తన వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లిపోయేవారు. ఆ మమకారమే రైతు సమస్యలపై వెంటనే స్పందించే లక్షణాన్ని ఆయన వ్యక్తిత్వంలో భాగం చేసింది. ఎక్కడికైనా ఒంటరిగానే వెళ్లిపోయే సాహసి వైఎస్ వివేకానందరెడ్డి. ఎక్కడైనా నిలబడి టీ తాగేసే మనిషి కూడా. అందరూ ఆయన్ను అజాత శత్రువు అంటారు. కడప జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వైఎస్ వివేకానందరెడ్డి ఎక్కడైనా ఎప్పుడైనా కనిపించవచ్చు. ఏ టీ కొట్టు దగ్గరో గబగబా టీ తాగేసి మరింత ఫ్లాస్కులో పోయించుకుని అలా వెళ్లిపోయేవారు. మాది పెట్రోల్ బంక్ టీ అంగడి. 24 గంటలు నా దగ్గరికి టీ తాగని వచ్చాడు, సిగరెట్ తీసుకుంటాడు. ఏం సార్ ఎట్ట సార్ అంటే బాగుండవచ్చు అది ఇది అంటాడు. బాగా మాట్లాడిస్తాడు. నిన్న సాయంకాలం 2:30 కూడా నా దగ్గరకు వచ్చి టీ తాగి సిగరెట్ బ్యాగ్ తీసుకొని పోయినాడు. బాగుండాలి అనుకున్నా. రాత్రి ఇటు జరిగింది, తెల్లారుజాను వచ్చి ఇట్లా అయిపోయినాడు. ఏం చేయరు. డాబు దర్పం అస్సలు కనిపించని ఆయన నిరాడంబరుడు. కడపలో పిలిస్తే పలికే నాయకుడిలా పేరు తెచ్చుకున్నారు. వివేకానందరెడ్డి లేరన్న వార్త అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకా ఇలా అని కంటతడి పెడుతున్నారు. రామలక్ష్మణులాగా మరి కలియుగ రామలక్ష్మణులు అనుకునే వాళ్ళిద్దరిని పిలవచ్చు. అటువంటి ఉన్నతమైన మహోన్నతమైన వ్యక్తి. అంతేకాకుండా వారితోని ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధిగా అనుబంధం 14వ లోక్సభలో వారితో పాటు కలిసి చేయటం. కొత్తగా వెళ్ళిన నాకు ఏదైనా అవకాశం వచ్చి మాట్లాడేటప్పుడు చాలా ఎంకరేజ్మెంట్గా అమ్మ ఇలాంటి ఇష్యూస్ మీద మీరు మాట్లాడాలని చెప్పేసి వారు మంచి సలహా సూచనలు కూడా వారు ఇవ్వటం. ఆ విధంగా చెల్లెమ్మ అని అటు రాజశేఖర రెడ్డి అన్నగారు అలాగే పిలిచేవారు. వివేకానంద రెడ్డి గారు కూడా అట్లాగే అనేవారు. గురువారం సాయంత్రం దాకా వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో తిరిగిన వైఎస్ వివేకానందరెడ్డి ఈ రోజు లేరన్న వార్త నిజంగా ఆ కుటుంబ సభ్యులకు, ఆయన గురించి తెలిసిన వారందరికీ చాలా బాధాకరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడటమే నా ముందున్న లక్ష్యమని మీడియాతో పలు సందర్భాల్లో చెప్పిన ఆ గొంతు మూగబోయింది. ప్రజా పోరాటాల్లో ముందుండి నడుస్తూ చకచకా సాగిన ఆ నడకలో వేగం,
శాశ్వతంగా ఆగిపోయింది. కడప జిల్లా యావత్ ప్రజానికానికి, రాజకీయ పార్టీలకు వివేకానంద రెడ్డి అత్యంత దగ్గర సంబంధం కలిగిన వాడు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి ఆయన అతి ముఖ్యుడిగా ఉండే మనిషి, అత్యంత సౌమ్యుడు. కడప జిల్లాలో 10 నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని గ్రామాలకు సంబంధించిన నాయకులతోనూ సుపరిచితమైన సంబంధాలు కలిగి ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ, రాజశేఖర రెడ్డి కుటుంబానికి కానీ రాజకీయంగా నాయకులను జత చేయడంలో, పెద్దగా లబ్ధి చేకూర్చడంలో చాలా గట్టి మనిషి, అత్యంత సౌమ్యుడు, సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేసినవాడు. అన్నకు తోడుగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారికి, తర్వాత కుమారునికి తోడుగా ప్రయాణం చేసినాడు. చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. ఏది మాట్లాడినా అది ముక్కుసూటిగా ఉంటుంది. మనసు ఏది చెబితే అది పెదవులు దాటి వస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా మాట్లాడే వ్యక్తిత్వం ఆయన సొంతం. పేరుకు తగ్గట్లుగానే ప్రతి అంశంలో ఎంతో వివేకంతో ఆచితూచి వ్యవహరిస్తూ అందరి బాగు కోరుకున్న మంచి మనసు ఆయన సొంతం. డౌన్ టు ఎర్త్కు స్పష్టమైన నిర్వచనంలా నిలిచారు వైఎస్ వివేకానంద రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్గా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటూ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి రాజకీయాల్లో ఉండేవారు కాదు. అగ్రికల్చర్ బీఎస్సీ చదివి వ్యవసాయ రంగంలో స్థిరపడాలని అనుకుంటుండేవారు. కానీ సీమలో వేగంగా మారుతున్న రాజకీయ వాతావరణం నేపథ్యంలో వైఎస్ఆర్ రాష్ట్ర రాజకీయాల్లో ఎదుగుతున్న క్రమంలో అన్న వైఎస్ఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు వైఎస్ వివేకానంద రెడ్డి. వివేకానంద రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడిగాను, శాసనసభ్యుడిగాను, శాసన మండలి సభ్యుడిగాను, రాష్ట్ర మంత్రిగాను అనేక పదవులు నిర్వహించి మరి పదవులకే వన్నె తెచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన నడవడిక ఎంత సింపుల్గా ఉండేదో మేమందరం కూడా ప్రత్యక్షంగా చూసాం. మా అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పి ఎక్కడా కూడా ఆయన బయటకు వచ్చినటువంటి సందర్భం లేదు. చాలా లో ప్రొఫైల్లో ఉండి మరి ముఖ్యమంత్రి తమ్ముడు ఈ రకంగా ఉంటాడా అని చెప్పి అంత ఆదర్శవంతంగా ఉన్నటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. అనతి కాలంలోనే రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అందరికీ అందుబాటులో ఉండే నేతగా గుర్తింపు పొందారు. వైఎస్ఆర్ కుటుంబంతో రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నవారు సైతం వివేకానందరెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రశంసించేవారు. అంతేకాదు, వారిలో కొందరు ఆయన సాయం పొందారు కూడా. రాష్ట్ర రాజకీయాల్లో మృదు స్వభావిగా పేరు సంపాదించుకున్న వైఎస్ వివేకానందరెడ్డి సమితి ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, మంత్రిగా సేవలందించారు. పదవులున్నా లేకున్నా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీలకు అతీతంగా సాయమందించే నేతగా ప్రజల మనసుల్లో నిలిచారు. మాకు 30 సంవత్సరాల నుంచి ఈ కుటుంబానికి మాకు మంచి అనుబంధం ఉంది. ఈయన ఏ పని వచ్చినా మాకు ముందు కూడా రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉండొచ్చు, కానీ ఈయన దగ్గరే వచ్చి మేము పని చేసుకునేవాళ్ళు. ఏంటంటే పొద్దున్నే 7 గంటలకు లేచి ఆఫీసులో కూర్చుంటే రాత్రి వరకు ఎవరన్నా రాని, తెలుగుదేశమా కాంగ్రెసా ఏ పార్టీ సంబంధం లే, వచ్చిన వాళ్ళకి ఒక లెటర్ ఇవ్వడము, ఫోన్లు చేసి చెప్పడమా, లేదు కారులో వచ్చి కడప అయితే కారుకు తీసుకొని మీరు పదండి ఉండండి ఆఫీస్ దగ్గర అని వచ్చి పని చేసి వచ్చేవాళ్ళు. ఇట్లా స్వభావమైన మనుషులు అరుదు, దొరకదు, లేదు పార్టీ ఫీలింగ్ లేదు, ఎవరూ లేదు. రెండోది, ఇంత సున్నితమైన మనస్తత్వము, పసురుభావం, అంటే చీమకు కూడా హాని చేయని మనిషినా. ఇట్లా వాడు ఇట్లా దుర్మార్గులు
తల్లిదండ్రులు రాజారెడ్డి, జయమ్మ జన్మనిస్తే అన్న వైఎస్ఆర్ నాకు రాజకీయ జన్మనిచ్చారని పలు సందర్భాల్లో చెప్పిన వైఎస్ వివేక ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. చాలా మృదు స్వభావి, అందరితో కూడా ఒక మంచి స్నేహశీలి, ప్రతి ఒక్కరితో కూడా ఆప్యాయంగా పలకరించేటువంటి ఒక మంచి గుణాలు ఉన్నటువంటి వ్యక్తిగా అందరికీ కూడా పరిచయం నియోజకవర్గంలో. కానీ నాతో పాటు కూడా ఆయన 2002 తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా నేను బద్వేలు శాసనసభ్యునిగా, వారు ఎంపీగా కూడా 2004లో పోటీ చేసినప్పుడు మాకు పెద్ద ఎత్తున అవినాభావ సంబంధం ఉండేది. బాగా చాలాసార్లు, వందల సార్లు మేమంతా కూర్చొని ఒకే వాహనంలో వెళ్ళడం కానీ, అనేక గ్రామాలు సందర్శించడం కానీ జరిగింది. కాబట్టి ఆయన నిజానికి అజాత శత్రువు. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ, మేమందరం చూడయ్యా, అలాంటి వాళ్ళ మీద కూడా మీరు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, మా ప్రాంతంలో అందరినీ కూడా ఆయన వివేకానంద స్వామి ఎలా జ్ఞప్తిస్తారో అలాంటి అట్లా స్ఫురిస్తాది జనాలందరికీ కూడా, అందుకని అందరినీ వివేకం అంటారు అనేటువంటిది. వైఎస్ఆర్ కంటే 2 ఏళ్లు చిన్నైన వివేకానందరెడ్డి వ్యవసాయదారునిగా స్థిరపడాలని అనుకున్నారు. అందుకే ఆయన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ కూడా చదివారు. రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అన్నదాతలకు కావలసిన వనరులు వెంటనే అందించాలని వైఎస్ వివేకానందరెడ్డి అనేవారు. రాయలసీమలో వర్గ కక్షలు సమసిపోవాలంటే వ్యవసాయ ఆదాయం పెరగాలనే ఆశయం వైఎస్ వివేకానందరెడ్డిది. దీనికోసం సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం తనదైన రీతిలో కృషి చేశారు. నాయకులలో ఒక చిన్న పిల్లోడు పోయినా కూడా పలకరించి వాళ్ళని కూర్చోబెట్టుకొని మంచి సలహాలు చెప్పి, రాజకీయం అనేది కాదు కానీ ఒక నాయకుడు, మంచి నాయకుడు కోల్పోవడం చాలా బాధాకరము. అందులో రైతులైతేనేమి, ఇప్పుడు బరువు వర్గాలైతే, ముస్లిం, ఒక కులం అనేది కాదు, అన్ని కులాలు కలుపుకొని పోయే నాయకుడు. కమ్యూనిస్టు పార్టీలు అయితేనేమి, వాటి నుంచి కార్మికులు కలుపుకొని పోయే వ్యక్తి. ఈరోజు రాయలసీమ ఇంతమంది మేము కరువులో ఉన్నప్పుడు కూడా ఆ నీళ్ళ కోసం పోరాడిన బలమైన నాయకుడైనా. కాబట్టి ఆ నాయకుడికి కోల్పోవడం చాలా బాధాకరం. రాయలసీమ ఒక పెద్ద నాయకుడు కోల్పోయిందని బాధలో ఉందని. ఫ్యాక్షన్ రాజకీయాలనేవి ప్రగతికి అడ్డంకిగా ఉంటాయని, వాటి నుంచి బయటపడడానికి ఏం చెయ్యాలో అది చెయ్యడమే తన కర్తవ్యమని, వైఎస్ఆర్ చూపిన బాటలో నడవడమే తన ఆశయమని వివేక చెప్పేవారు. వాస్తవంగా వైఎస్ వివేకానందరెడ్డి గారు అజాత శత్రువు అనేది నిజము. పేదవాడి కానించి పెద్దవాడి వరకు, పిల్లోడి కానించి పెద్దోడి వరకు అందరితో కూడా బాగా మర్యాదపూర్వకంగా, గౌరవంగా మసులుకునే వ్యక్తి. ఎవరివైనా ఏదో ఆపదలు పోతే అవసరానికి ఆదుకునే వ్యక్తి కూడా అలా ఆయన వ్యక్తే. అందరినీ తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టిందండి. పొద్దున్నే ఈ సంఘటన విన్న తర్వాత ఆయన మరణం 2 తెలుగు రాష్ట్రాల్లోనే తీరని లోటు. దాదాపు 4 దశాబ్దాలుగా ఆయన ప్రజాక్షేత్రంలో నిత్యం ప్రజల కోసం ఆయన పడే తపన, ప్రజలకు అనునిత్యం ఆయన చేసే సాయం ఎవరు మర్చిపోరు. పులివెందుల నియోజకవర్గ ప్రజలకు, కడప జిల్లాకే కాదు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది లోటు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమయంలో ఇలా జరగడం అనేది కూడా బాధాకరమైన విషయం. నిగర్విగా, నిరాడంబరునిగా పేరు సంపాదించుకున్న వైఎస్ వివేకానందరెడ్డి కుదిరితే సాయం చెయ్యి, లేకపోతే నిశ్శబ్దంగా ఉండాలనే మనస్తత్వం గల నేత. ఎవరి మధ్యనైనా తగాదాలుంటే వాటిని అప్పటికప్పుడే పరిష్కరించి పరిస్థితులను చక్కదిద్ది పంపేవారు. తగాదాలు ముదరకుండా చూసేవారు. మనిషి జీవితమున్నది 10 మందికి సాయం చేయడానికేనని నమ్మిన వ్యక్తి వైఎస్ వివేక. అలాంటి వ్యక్తి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం మనసున్న వారినందరినీ కలిచివేస్తోంది. అసలు ఆయన మా ఒక పల్లెటూరు, మా బనగానిపల్లి మండలంలో ఒక మీరాపురం విలేజ్ ఉంది. అక్కడ చిన్న ఒక కూలి మనిషి, వాళ్ళ తోటలో పనిచేసే మనిషి కోసం ఆయన అక్కడికి రావడం జరిగింది. కాదన్నా, నేను ఒక ఫోన్ చేస్తే నేను కావాలంటే నేనే వచ్చేవాడిని కదా, మీరు ఇంతవరకు రావాలన్నా. అసలు చిన్న విషయానికి ఆయన సొంతంగా రావడం అనేది ఆశ్చర్యకరం. మరి ఈరోజు ఆయన ఒక అజాత శత్రువు, ఎవరికి కూడా ద్రోహం చేసే వ్యక్తి కాదు, ఒక ఎదుటి శత్రువుకు కూడా హాని చేసే వ్యక్తి కాదు. మరి ఆయన ఈరోజు మరి విగతజీవిగా మరి ఉండడం అనేది చాలా బాధ ఇస్తూ ఉంది. ఎందుకంటే మేము ఎంతో దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఇటువంటి మంచి వ్యక్తిని నా రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదు.
ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.